రోజు నేను ప్రవీణ్ పగడాల విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్లి సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? నా దగ్గర ఉన్న రుజువులన్నీ కొన్ని రివీల్ చేస్తున్నాను, కొన్ని చేయట్లేదు. ఇది హత్య అని ప్రశ్నిస్తున్నాను. అయితే కొంతమంది హిందూ ఫెనాటిక్స్ అరే ప్రవీణ్ పగడాల సీతను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని ఎందుకు ఒక డాక్టర్ కేఏ పాల్ ఈ విషయం ఆయన కొరకు ఫైట్ చేస్తున్నారు అని నేను అందరితో, అవినీతి పరులందరితో అన్ని విధాలా ఫైట్ చేశానని మీరు గూగుల్ చేసి చూడండి. ఒకవేళ ప్రవీణ్ పగడాల తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. చంపేస్తారా? 1981లో నేను నర్సీపట్నం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ సిఐ వలి ఒక ముస్లిం అనేక దారుణాలు చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టి మినిస్టర్ బాటం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి లెటర్ వేసి ఆయన్ని నేను సస్పెండ్ చేయించాను. అంతటితో ఆగానా? ఒరిస్సాలో అన్యాయం జరుగుతుంటే అక్కడ ఎన్నో ఫైట్లు ఇచ్చాను. అంతటితో ఆగానా? 89 నుండి నా చరిత్ర చూడండి. అమెరికన్స్ తో ఫైట్ చేసి అగ్రరాజు అయిన అమెరికన్ జార్జ్ బుష్ ఇరాక్, ఇరాన్, సిరియా యుద్ధాలు చెప్తుంటే అమెరికన్ ప్రెసిడెంట్ విరుద్ధంగా బుక్ రాసి